ఏం చేస్తున్నారు, చేయాల్సినంత చేయకుండా? సీరియస్లీ ఎట్లా ఉంది 4 నెలల పరిపాలన? అయ్యో, మీరు రావాలి మా నారాయణఖేడ్కి, మాట్లాడాలి. నేను ఉంటున్నాను నారాయణఖేడ్లో గత ఒక 2 వీక్స్ నుండి ప్రచారం భాగంగా అక్కడే ఉండడంతో పొద్దుగల పోతుందండి కరెంటు, ఒక 7 గంటలకు పోతుంది. మళ్ళీ స్నానం చేద్దామన్నా దానికన్నా ముందే స్నానం చేయాలి, ఎట్లేస్తే మళ్ళీ కుదరదు, నీళ్ళు కూడా రావు. మళ్ళీ 12 గంటలకు వస్తుంది, 12 గంటలకు వచ్చి పోనీ రాత్రి వరకు ఉంటుందా అంటే 12 గంటలకు వస్తే 2 గంటలకు మళ్ళీ పోతుంది, 2 గంటలకు పోయి మళ్ళీ రాత్రి ఎప్పుడో 7 గంటలకు వస్తుంది, మళ్ళీ 11 o'clock పోతుంది. ఆ నిద్ర పట్టదు, ఆ ఫ్యాన్ ఉండదు, ఏమీ చేసుకోవడానికి ఉండదు. పంట పొలాలు ఎండిపోతున్నాయి, ప్రజలు ఏడుస్తున్నారు. ఎందుకురా బాబు కాంగ్రెస్ కోటేసినాం, కాంగ్రెస్కి వచ్చి మార్పు కావాలనుకున్నాం, ఈ మార్పు ఏంది మా నాశనానికి వచ్చింది అని చెప్పి అనుకుంటున్నారు. చాలా చాలా ఘోరంగా ఉంది. అందరు మళ్ళీ బిందెలు, కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, అక్కడ వెళ్తే మాది కర్ణాటక బార్డరే, 1 కిలోమీటర్ లైన్లు కడతారు బిందెలు వేసుకొని సంకాల, ఎవరు పిల్లలు పెద్దలు. అదే పరిస్థితి ఇక్కడ కూడా వచ్చేసింది. మాకు ఇన్ని సంవత్సరాలు 10 సంవత్సరాల్లో సమ్మర్లో మాకు వర్షం పడకున్నా ఏది లేకున్నా మాకు ఇట్లాంటి ప్రాబ్లం ఎప్పుడు రాలేదు బీఆర్ఎస్ గవర్నమెంట్లో, ఇప్పుడే ఎందుకు వస్తుంది అని చెప్పి ఏడుస్తున్నారు. మరి కాంగ్రెస్ నాయకులు ఏమంటారు, మా చేతులు ఉంటుందా ఎప్పుడు వర్షం పడుతుందో? మరి బీఆర్ఎస్ చేతిలో ఉండేనా గత 10 సంవత్సరాలుగా? అప్పుడు లేనిది ఇప్పుడు ఎందుకు వస్తుంది? మీరు విఫలమవుతున్నారు కాబట్టి, మీకు అడ్మినిస్ట్రేషన్ సరిగ్గా చేయడం తెలియదు కాబట్టి, మీకు ఆ విజన్ లేదు కాబట్టి, మీకు తెలియంది అని చెప్పి ఒప్పుకుంటే కదా మీరు ఏమైనా చేస్తారు. మళ్ళీ ప్రజలకు మభ్య పెట్టడానికి ఎందుకు ప్రయత్నిస్తున్నారు? ఏం చెప్పుకుంటున్నారు? అన్నీ మేమే చేసినామని చెప్పి చెప్పుకుంటున్నారు. సిగ్గుండాలి కదా కొంచెమైనా. నాకు బిగ్గెస్ట్ ఏంటంటే, ఇంత సిగ్గు లేకుంటే ఎట్లా వ్యవహరిస్తున్నారు నాయకులు? అట్లా ఎట్లా చెప్పుకుంటారు? మా బీఆర్ఎస్ ప్రభుత్వంలో చేసిన పనులు ఎట్లా చెప్పుకుంటున్నారు? ప్రెస్ మీటులు పెట్టి మళ్ళీ అదే అంటున్నా కదా. ఇప్పుడు నేను మొత్తము వాళ్ళు రాష్ట్రానికి సంబంధించిన మీద లంక బిందెలు ఉన్నాయని వచ్చటము, తర్వాత ఇక్కడ మొత్తం 7 లక్షల కోట్లు అప్పు చేసిపోయినరు అని చెప్పేసి శ్వేతపత్రాలు రిలీజ్ చేస్తారు, వైట్ పేపర్స్. ఇవన్నీ చూస్తున్నప్పుడు మీకు ఎట్లా అనిపిస్తుంది? చేయడానికి అంటే అధికారంలో ఉండి కూడా ప్రతిపక్షంలాగా వ్యవహరిస్తున్నారు అని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలకైనా ఇంక ఇప్పటి వరకు అర్థమైపోవాలి. అవును, ప్రతి ఒక్క 2 రోజులకొకటి బీఆర్ఎస్ పార్టీ మీద పడి ఏడవడం తప్పితే, ఈ ఫోన్ స్కామ్లు, ఈ లిక్కర్ స్కామ్, ఫోన్ ట్యాపింగ్, అది ఇది అని చెప్పి ఏడవడం తప్పితే, మేము ఇది చేసినాం మాకు వేయండి, వాళ్ళకి అసలు ప్రజల సమస్యలపై ఇంతైనా ధ్యాస ఉందా? ధ్యాస ఉంటే మన మీద పడి ఏడుస్తారా? దే వాంట్ రైట్, కొంచెమైనా ఉండాలి ప్రజలకేం చేయాలని చెప్పి. టైంపాస్ చేస్తా, వాళ్ళు చేయడం చేత కాదని చెప్పి ప్రజలకు తెలియకుండా అది ఆక్యుపై చేస్తున్నారు, మైండ్ని ఒక ఆక్యుపై చేసి సాగిస్తున్నారు. ఇప్పుడేమో ఎలక్షన్ కోడ్ అంటారు, దాని తర్వాత వచ్చిన తర్వాత మళ్ళీ ఏమంటారు ఇంకో ఎలక్షన్ కోడ్ వస్తుంది, ఇంకో 4 వీక్స్ టైంపాస్ చేస్తారు ఇంకో ఇష్యూస్ మీద. ఏం చేస్తున్నారు మరి? ఎప్పుడు చేస్తారు మరి? ఎందుకు చెప్పిండ్రు 100 రోజుల్లో చేస్తా అని చెప్పి? మీకు బుద్ధి లేదా, జ్ఞానం లేదా, తెలివి తక్కువ ఎందుకు చెప్పిండ్రు? డబ్బులు మీరు ఇంత లంక బిందెలు అది ఇది అని చెప్పి చెప్తుండ్రా? ముందు మీకు తెలియదా ఇవన్నీ? బయట పబ్లిక్ రికార్డ్స్ ఉన్నాయి, చూసుకొని మీరు హామీలు ఇవ్వలేకపోయినరా? మరి ఎట్లా అంటారు? ఇప్పుడే కదా వచ్చినాం చెప్పుకోవడానికైనా సిగ్గుండాలి కదా, సమర్థించుకోవడానికైనా కొంచెమైనా ఉండాలి కదా మీకు. మీరు యు ఆర్ ఇన్ అ పబ్లిక్ ప్లేస్, యు ఆర్ ఇన్ అ పొజిషన్ ఆఫ్ పవర్. మీకు ఎంత అదృష్టం దాని ప్రజలు అది ఇస్తున్నారు. కొంచెం పని చేయండి. ఏం చేస్తున్నారు మీరు? వాట్ ఆర్ యూ రియలీ డూయింగ్? కాన్సన్ట్రేట్ చేయండి ప్రజల సమస్యలపై. ఐ రియలీ ఐఎమ్ ఆస్కింగ్, మీరు ఎట్లా చేస్తే రేపు దినం ప్రజలే ఇంకా చెప్పులు ఇచ్చుకొని కొడతా ఉన్నారు కదా రైతులకి. రైతులు వచ్చి చెప్పులు ఇసురుతారు మీద. ఎవడు ఆగాడు? ఎందుకు ఆగాలి? దిస్ ఇస్ నాట్ రైట్.